So today's topic is extraction of metals from their ores. So in previous class we discussed simply in the flow chart. In this class extraction of metal details we will discuss from their ores. How should we get this one? Same that methods only. Concentration of ore, dressing of extraction of crude metal, refining or purification of metal, that methods. So what is the concentration or dressing of the ore? Let us see first one method, concentration or dressing of the ore. What? Generally ores that are mined from the earth are usually contaminated with a large amount of the impurities such as soil and sand. సో ఇక్కడ జనరల్గా ఓర్స్ అనేటువంటివి అర్త్తో సంబంధించినటువంటివి అర్త్ క్రస్ట్లో ఉన్నటువంటివి. సో దే ఆర్ యూజువల్లీ కంటామినేటెడ్ విత్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇంప్యూరిటీస్. మేబీ ఇన్ దట్ సాయిల్ మేబీ sand also will be. Soil and sand impurities will be in that one. సో ఇంప్యూరిటీస్తో కూడుకున్నటువంటి ఓర్స్ అనేటివి ఉంటాయి. కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ మీన్స్ సింప్లీ గెట్టింగ్ రిడ్ ఆఫ్ యాజ్ మచ్ యాజ్ ద అన్వాంటెడ్ రాకీ మెటీరియల్స్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ ద ఓర్ నుంచి ఎంత పాసిబుల్ అయితే అంత అన్వాంటెడ్ రాకీ మెటీరియల్స్ను రిమూవ్ చేసేటువంటి దాన్ని మనం కాన్సన్ట్రేషన్ లేదా డ్రెస్సింగ్ అంటున్నాం. ద రిమూవింగ్ ఆఫ్ unwanted materials as much as possible from the ore is called dressing or concentration. The definition can be given, or the meaning of concentration can be given as the removing of as much as possible unwanted materials in the ore. So impurities like sand and clay are called the gangue. So ఈ impurities ని ఏమంటున్నాం అంటే gangue. 1 mark, half mark, very very important. What is the gangue? The impurities like sand and this soil in ore is called gangue. Here we should get as far as possible pure or more concentrated ore. ఈ మెథడ్లోనే మనం మ్యాక్సిమంగా ప్యూర్ ఓర్ లేదా మోర్ కాన్సన్ట్రేటెడ్ ఓర్ను రాబట్టుకుంటాం ఇక్కడ ఈ మెథడ్ చేసేటప్పుడే. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఓర్ మీన్స్ వేరియస్ ఫిజికల్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు ఎన్రిచ్ ద ఓర్. సో ఓర్ను రాబట్టుకోవడానికి రకరకాల మెథడ్స్ని యూజ్ చేయొచ్చు కాన్సన్ట్రేషన్లో. ఇన్ మెనీ కేసెస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు సపరేట్ ద మెటల్ కాంపౌండ్ ఫ్రమ్ ద అన్వాంటెడ్ రాకీ మెటీరియల్స్ బై ఫిజికల్ మీన్స్. చాలా వరకు ఫిజికల్ మెథడ్స్ ద్వారానే పాసిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఫర్ ఫ్రోత్ ఫ్లోటేషన్ ఫిజికల్ మెథడ్ ద్వారా. అంటే ఫిజికల్ మెథడ్స్ ద్వారా ఓర్ని రాబట్టుకోవచ్చు, ఓర్ నుంచి మెటల్ని రాబట్టుకోవచ్చు అని చెప్తున్నాడు. So the physical methods adopted in dressing of the ore or enriching of the ore depends upon the difference between physical properties of ore and gangue. సో ఈ ఫిజికల్ మెథడ్ ఏ మెథడ్ యూజ్ చేయాలనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే అంటే ఓర్ను రాబట్టుకోవడానికి. గ్యాంగ్యూ ప్రాపర్టీస్ ఆఫ్ ఫిజికల్ మెథడ్ ఆఫ్ ఓర్కు ఉన్నటువంటి ప్రాపర్టీస్కి గ్యాంగ్యూకు దాంట్లో ఉన్న గ్యాంగ్యూకి బట్టి అక్కడ మెథడ్ యూజ్ చేస్తారు. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి హ్యాండ్ పికింగ్. సో హ్యాండ్ పికింగ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే ఓర్ పార్టికల్స్ అండ్ ది ఇంప్యూరిటీస్ ఆర్ డిఫరెంట్ ఇన్ వన్ ఆఫ్ ది ప్రాపర్టీస్ లైక్ కలర్, సైజ్ ఎక్సెట్రా. కలర్ సైజులో ఏదైనా డిఫరెంట్గా ఉంటే ఓర్ పార్టికల్స్, ఇంప్యూరిటీస్ ఒక కలర్ ఉండి ఓర్ పార్టికల్స్ ఒక కలర్ ఉండి, లేదా ఇంప్యూరిటీస్ ఒక సైజ్ ఉండి ఓర్ పార్టికల్స్ ఒక సైజ్ ఉండి. సో అలాంటప్పుడు హ్యాండ్ పికింగ్ యూజ్ చేస్తారు. యూజింగ్ ద ప్రాపర్టీ ద ఓర్ పార్టికల్స్ ఆర్ హ్యాండ్ పిక్డ్ సపరేటింగ్ దెమ్ ఫ్రమ్ దేర్ అదర్ ఇంప్యూరిటీస్. సో ఆ విధంగా వేరే కలర్స్ కానీ వేరే సైజెస్ కానీ దాన్ని బట్టి సపరేట్. సో నెక్స్ట్ వాషింగ్. సెకండ్ మెథడ్ వచ్చేసి వాషింగ్. ఫస్ట్ మెథడ్ ఏంటిది హ్యాండ్ పికింగ్. హ్యాండ్ పికింగ్ వచ్చేసి ఎప్పుడు యూజ్ చేస్తారు కలర్స్ అండ్ సైజెస్ ఇవి డిఫరెంట్గా ఉన్నప్పుడు, కలర్స్ ఆర్ సైజెస్ ఏదైనా డిఫరెంట్గా ఉన్నప్పుడు దేనివి ఓర్ అండ్ ఇంప్యూరిటీస్. సో ఇంప్యూరిటీస్. సెకండ్ వన్ వాషింగ్. వాషింగ్ వచ్చేసి ఓర్ ద పార్టికల్స్ ఆర్ క్రష్డ్ అండ్ కెప్ట్ ఆన్ ఏ స్లోపీ సర్ఫేస్. వాషింగ్ మెథడ్ ఎలా చేస్తారంటే ఓర్ పార్టికల్స్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పౌడర్గా చేసి ఒక స్లోపీ సర్ఫేస్ మీద ఇలా ఏటవాలుగా ఉన్నటువంటి స్లోపీ సర్ఫేస్ మీద పెట్టేసి సో దే ఆర్ వాష్ విత్ కంట్రోల్డ్ ఫ్లో ఆఫ్ వాటర్. సో లైట్ వాటర్ పోస్తారు దీంట్లో నుంచి. కంట్రోల్డ్ ఫ్లో ఆఫ్ వాటర్ అంటే ఫాస్ట్గా కాకుండా
స్లోగా కాకుండా ఒక ఆర్డర్లో ఒక అంటే రిక్వైర్డ్ మూమెంట్లో వాటర్ని పోస్తుంది. లెస్ డెన్సిటీ ఇంప్యూరిటీస్ ఆర్ క్యారీడ్ అవే బై వాటర్. తక్కువ డెన్సిటీ ఉన్నటువంటివన్నీ వాటర్తో పాటు కొట్టుకొని పోతాయి స్లోపీ సర్ఫేస్ మీద. లివింగ్ ద మోర్ డెన్సిటీ ఓవర్ పార్టికల్స్ బిహైండ్. ఇక్కడ డెన్సిటీ ఎక్కువ ఉన్నటువంటి పార్టికల్స్ ఇక్కడే మిగిలిపోతాయి అనమాట. దట్ ఈస్ వాషింగ్ మెథడ్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఫ్రోత్ ఫ్లోటేషన్. ఫ్రోత్ ఫ్లోటేషన్ వచ్చేసి froth flotation is used for sulfide ores which have no wetting property whereas the impurities get wetted. అంటే ఈ ఫ్రోత్ ఫ్లోటేషన్ అనేది సల్ఫైడ్ ఓర్స్ వెట్టింగ్ ప్రాపర్టీ లేనటువంటివి, నో వెట్టింగ్ ప్రాపర్టీ సల్ఫైడ్ ఓర్స్ అని దాంట్లోకి మాత్రం బాగా యూజ్ పడుతుంది. ఇంప్యూరిటీస్ వెట్టెడ్ ప్రాపర్టీ ఉంటుంది, అంటే తడి అటువంటిది. ద ఓర్ విత్ ఇంప్యూరిటీస్ ఈజ్ ఫైన్లీ పౌడర్ అండ్ కెప్ట్ ఇన్ ఏ వాటర్ టేకన్ ఇన్ ఏ ఫ్లోటేషన్ సెల్. సో ఇక్కడ ఈ ఓర్ను తీసుకొని చిన్న చిన్న పౌడర్గా చేసుకొని ఒక వాటర్ క్యాన్లో పెట్టేస్తారు ఫ్లోటేషన్ సెల్లో. టు గెట్ మోర్ ఫోమ్ యాడెడ్ ఫ్యూ మిల్లీలీటర్స్ ఆఫ్ పైన్ ఆయిల్ టు ద మిక్సర్. దీనికి ఒక పైన్ ఆయిల్ను కూడా యాడ్ చేస్తారు. ఎయిర్ అండర్ ప్రెజర్ ఈజ్ బ్లోన్ టు ద ప్రొడ్యూస్ ఫ్రోత్ ఇన్ వాటర్. ఆ వాటర్లోకి బాగా ఎయిర్ను ప్రెజర్తో పంపించేస్తారు. సో ప్రొడ్యూసర్ టేక్స్ ద ఓర్ పార్టికల్స్ టు ద సర్ఫేస్ వేర్ ఆర్ ద ఇంప్యూరిటీ సెటిల్ అట్ ద బాటమ్. సో అలా ఎయిర్కి పంపించడం ద్వారా ఫ్రోత్ పార్టికల్స్ అనేటువంటివి అన్నీ సర్ఫేస్ పై వాటర్ పైకి సర్ఫేస్కి వచ్చేస్తాయి, ఇంప్యూరిటీస్ అన్నీ బాటమ్కి చేరిపోతాయి. సో దెన్ ఫ్రోత్ ఈజ్ సపరేటెడ్ అండ్ వాష్డ్ టు గెట్ ఓవర్ పార్టికల్స్. సో దాన్ని మళ్ళీ సపరేట్ చేస్తారు, ఓవర్ పార్టికల్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ మెథడ్ వచ్చేసి మ్యాగ్నెటిక్ సపరేషన్. అంటే ఇంతవరకు మనం కాన్సన్ట్రేషన్ అనేది ఎలా